నారా చంద్రబాబు నాయుడు అనే నేను ప్రముఖ రాజనీతికులు, పరిపాలన అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. 1995లో సెప్టెంబర్ 1వ తేదీన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికి 29 సంవత్సరాలు పూర్తయి 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఒక చిన్న సామాన్యమైన కుటుంబంలో జన్మించి స్వయం కృషితో, కష్టపడే తత్వంతో, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగారు. ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకునిగా క్రియాశీలక పాత్ర పోషించేవారు. 1975లో మొదటిసారిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి యువజనుల్ని సమీకరించడంలో, వారిలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. 1978లో మొదటిసారిగా చంద్రగిరిలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వారి రాజకీయ జీవితం ఎప్పుడూ క్రమశిక్షణతో ముందుకెళ్తూ ఉంది. కుప్పం శాసనసభ నియోజకవర్గంలో గెలిచి ఇప్పటి వరకు పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న మహనీయులు చంద్రబాబు నాయుడు గారు. వారి విజయాలకి ప్రధాన కారణం వారు పెద్ద చరిష్మా ఉన్న నాయకుడు కాదు, పెద్ద వాగ్దాటి ఉన్న నాయకుడు కాదు, కానీ వారిలో ఉన్న కష్టపడే తత్వం, నిరంతరం అధ్యయనం చేయటం, సమస్యలను అర్థం చేయటం, పరిష్కార మార్గాలను ఎదుర్కోవటం, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు రాజకీయ విషయాల మీదనే తన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం వారి విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నాను. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. పార్టీ సభ్యత్వం జరిపించుకోవటం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయటం, వాటికి ఆఫీసులు ఏర్పాటు చేయటం, అవి సక్రమంగా పనిచేసేట్టు చూడటం, రాష్ట్ర ఆఫీసులో, జిల్లా ఆఫీసులో లైబ్రరీని ఏర్పాటు చేయటం, ఆ లైబ్రరీస్ని సక్రమంగా అమలు చేసేట్టు చూడటం, తగిన సిబ్బందిని నియమించటం, వారందరికీ పని చూపించటం, వారి యొక్క పనిని నిరంతరం పరిశీలించటం, ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు పోలిట్ బ్యూరోలో కానీ ఆయా కమిటీల్లో చర్చించడం, చర్చలకు అవకాశం ఇవ్వటం, వారి మనోభావాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పిన విషయాల్ని అవగాహన చేసుకోవటం, వారు ఇచ్చిన మంచి సూచనల్ని, మంచి అభిప్రాయాలని స్వీకరించడం, వాటిని అమలు చేయడానికి కృషి చేయటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడులో ఉన్న ప్రత్యేక లక్షణాలు. ఒకసారి నేను కరీంనగర్లో ఒక వివాహానికి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు కలవాలని అప్పుడున్న పిఐకి ఫోన్ చేస్తే అర్ధరాత్రి 2 గంటలప్పుడు నాకు అనుమతి ఇవ్వటం జరిగింది. 2 గంటలకు వెళితే ఇంకొక అరగంట మీటింగ్ జరుగుతూ ఉంది, 2:30కి నేను కలవగలిగాను. అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న ముఖ్యులతో, అక్కడున్న కమిటీ సభ్యులతో చాలా సమయం తీసుకొని వారందరి యొక్క అభిప్రాయాన్ని వినే మనస్తత్వం చంద్రబాబు నాయుడుకు ఉంది. వారు నిరంతరం అభివృద్ధి వైపే వారి దృష్టి ఉంటుంది. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చేసిన, హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన, ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి చిరునామాగా మార్చిన, అమెరికాలో అత్యధిక మంది యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందిన, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్నా, వీటన్నిటికీ ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి నుంచి నేడున్న రాజకీయ నాయకులు అనేక విషయాలు తెలుసుకోవాలి. వారు అనేక అవమానాలకి ఎదుర్కొన్నారు, అనేక అపజయాలను ఎదుర్కొన్నారు. కానీ వాటన్నిటినీ తన కష్టపడే తత్వంతో వాటన్నిటినీ ఎదుర్కొని మళ్ళా విజయ పరంపరలుగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు 30వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా జనచైతన్య వేదిక వారిని అభినందిస్తూ ఉంది. వారు ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన భావాన్ని ప్రజల ముందు ఉంచారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్ అనే
P4 అనే భావాన్ని ప్రజల ముందు ఉంచారు. అది విజయవంతమైతే ఈ సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి, ఈ సమాజ అభివృద్ధికి అది ఎంతో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. ఈనాడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారికున్న విలువైన అనుభవాలతో అటు NRI ఫండ్స్ తీసుకురావటం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకురావటం కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా కానీ, ఆయా గ్రామాల్లో పుట్టి పెరిగి అభివృద్ధి చెంది ఇతర ప్రాంతాల్లో ఒక అత్యున్నత స్థాయికి వచ్చిన వారి యొక్క సహకారం తీసుకోవడం ద్వారా కానీ అనేక ప్రయత్నాలు చేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాను. వారిలాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా నిరంతరం కృషి చేయాలని, అలా చేయడం ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, ఈ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న నిరక్షరాస్యత కానీ, పేదరికం కానీ, అసమానతలు కానీ, అప్పుల పాలు కావటం కానీ, ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి నాయకులందరూ కష్టపడి కృషి చేయాలి. ప్రజల్లో కష్టపడే తత్వాన్ని పెంచాలి, పని సంస్కృతిని పెంచాలి. పని సంస్కృతిని ఎంత పెంచితే, ఎంత ఎక్కువ మంది అభివృద్ధి చెందితే అంత సమాజం ముందుకెళ్తుంది. ఈరోజు అమెరికాలో తెలుగువారంటే ఒక గొప్ప అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పని సంస్కృతి బాగుంటుంది, ఎక్కువ కష్టపడతారు అనే భావన ఉంది. తద్వారా అమెరికా ప్రజల యొక్క సగటు తలసరి ఆదాయం కన్నా మన ఆంధ్రుల యొక్క సగటు తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం IT రంగం ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, ఆ కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలని విస్తృతంగా పెంచటం, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని ఆహ్వానించటం, మైక్రోసాఫ్ట్ని ప్రోత్సహించటం, హైటెక్ సిటీ నిర్మించటం, ఇలాంటి బహుముఖ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే ఈ 5 సంవత్సరాల కాలంలో మరింత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావడానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సేవలు తోడ్పడతాయని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది.